మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్ ని చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద లాహోర్ లో డ్రోన్ అటాక్ ని మనం క్లియర్ గా చూడొచ్చు. మొత్తం ఆ ప్రాంతం అంతా మనం ఒకసారి క్లియర్ గా 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. లాహోర్ లో ఉన్న డ్రోన్ విజువల్స్ చూస్తున్నాం. డ్రోన్ అటాక్ కి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. లాహోర్ తో పాటు 9 పాకిస్తాన్ నగరాల్లో ఇండియా కూడా ప్లాన్ చేసింది. కరాచీ, రావల్పిండి స్టేడియం, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో అటాక్స్ కి ప్లాన్ చేసింది. మరోవైపు పాక్ చేసిన ఈ అటాక్స్ ని S-400 చావు దెబ్బ కొట్టింది. ఇండియా సరిహద్దుల్లోని 15 ప్రాంతాల్లో మిసైల్ డ్రోన్లతో దాడి చేసేందుకు పాకిస్తాన్ చేసిన ఈ ప్రయత్నాలన్నింటినీ భారత్ తిప్పికొట్టింది. మనం ప్రస్తుతం లాహోర్ లో ఉన్న విజువల్స్ ని క్లియర్ గా 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. S-400 మిసైల్ డ్రోన్లను ధ్వంసం చేయడమే కాకుండా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని తుక్కు చేసింది. మనం ప్రస్తుతం లాహోర్ లో ఉన్న విజువల్స్ ని చూస్తున్నాం. అటాక్ కి సంబంధించిన విజువల్స్ 10 టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు. S-400 మిసైల్ ఈ డ్రోన్లని ధ్వంసం చేయడమే కాదు, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తుక్కు చేసింది. లాహోర్, సియాల్కోట్ వరకు వెళ్లాయి మన భారత డ్రోన్లు. చైనా తయారు చేసిన HQ-9 డిఫెన్స్ సిస్టమ్ ని సర్వనాశనం చేశాయి. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం డ్రోన్ అటాక్ కి సంబంధించిన విజువల్స్ ని. డ్రోన్లకు చెక్ పెట్టాయి. లాహోర్ తో పాటు మొత్తం 9 పాకిస్తాన్ నగరాల్లో ఇండియన్ ఆర్మీ మరోవైపు డ్రోన్స్ తో అటాక్ చేసింది. ఇజ్రాయిల్ అందించిన హోడోప్ డ్రోన్లు పాకిస్తాన్ నగరాలపై స్వైర విహారం చేశాయి. ఇజ్రాయిల్ డ్రోన్ల దెబ్బకు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనికి రాకుండా పోయింది. కరాచీ, రావల్పిండి స్టేడియం తో పాటు మరికొన్ని చోట్ల ఈ అటాక్ కి పాల్పడ్డారు. మనం చూస్తున్నాం డ్రోన్ విజువల్స్ ని మనం ఒక్కసారి క్లియర్ గా 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. లాహోర్ పై భారత్ చేసిన డ్రోన్ దాడి విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ లో క్లియర్ గా చూడొచ్చు. పాక్ ఏదైతే ఉపయోగిస్తుందో HQ-9 డిఫెన్స్ సిస్టమ్ ని మొత్తం సర్వనాశనం చేసింది భారత్. లాహోర్ తో పాటు 9 ప్లేసెస్ లో అటాక్ కి ప్లాన్ చేసింది. లాహోర్ లో భారత్ డ్రోన్ తో అటాక్ చేసిన విజువల్స్ ని మనం ఒక్కసారి 10 టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు. పాకిస్తాన్ ని S-400 చావు దెబ్బ కొట్టిందని చెప్పాలి. ఇండియా సరిహద్దుల్లోని 15 ప్రాంతాల్లో మిసైల్ డ్రోన్లతో దాడి చేయాలని పాకిస్తాన్ చేసిన ఈ ప్రయత్నాలన్నింటినీ S-400 మిసైల్ తిప్పికొట్టింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. जाने का भी अवसर मिलता रहता है. प्राइवेट सेक्टर द्वारा आयोजित कार्यक्रमों में भी मैं प्रायः जाता ही रहता हूं. परंतु आज का यह जो मंच है यह अपने आप में बड़ा अलग है और एक विशिष्ट मंच है. मैं ये देख रहा हूं यहां कई सारे लोग हैं जो अलग अलग फील्ड्स में महारत जिन्होंने हासिल की है, महारथी बैठे हैं यहां. इसलिए मुझे लगता है कि आज की हमारी बातचीत भी कई मायनों में विशेष होने वाली है. साथियों, इस क्वालिटी कॉन्क्लेव की महत्ता और आवश्यकता पर तो मैं आगे चर्चा करूंगा ही, परंतु पहले मैं आपको कुछ ऐसे बिंदुओं से, कुछ ऐसे पॉइंट से अवगत कराना चाहूंगा जो हमारी सरकार की प्रायोरिटीज से जुड़े हुए हैं. 2014 में माननीय प्रधानमंत्री जी के नेतृत्व में हमारी सरकार आने के बाद प्रधानमंत्री जी ने हमें एक अत्यंत महत्वपूर्ण सूत्र प्रदान किया. उन्होंने शुरुआत में ही डिफेंस प्रोडक्शन सेक्टर के एम्पावरमेंट पर विशेष बल दिया. उन्होंने जो सूत्र दिया उसके पीछे की फिलॉसफी थी डिफेंस सॉवरेंटी. डिफेंस सॉवरेंटी का मतलब कि जब तक कोई देश अपनी डिफेंस नीड्स में कैपेबल तथा सेल्फ रिलायंट नहीं होता तब तक उसकी आजादी पूरी तरह से नहीं मानी जा सकती. जब तक हम अपनी सुरक्षा के लिए इंपोर्ट पर डिपेंडेंट रहेंगे तब तक कहीं न कहीं हमारी आत्मशक्ति में अधूरापन रहेगा. ये अगर हम अपने हथियार और रक्षा उपकरण विदेशों से खरीदते हैं तो इसका मतलब है कि हम अपनी सुरक्षा को आउटसोर्स कर रहे हैं
और उसे किसी और के भरोसे छोड़ रहे हैं। यह बात लॉन्ग रन में सही नहीं हो सकती। हमारी सरकार ने इस विषय पर गंभीरता से सोचा और आत्मनिर्भरता हासिल करने का निर्णायक कदम भी उठाया है। आप सब तो जानते ही हैं कि देश में पहले से ही ऑर्डिनेंस फैक्ट्रीज का एक इंडिजिनस सिस्टम रहा है और इन फैक्ट्रीज ने एक समय पर बेहतरीन काम किया और देश की सुरक्षा जरूरतों को पूरा करने में बहुत ही अहम भूमिका निभाई भी है। इनके अलावा हमारे पास डिफेंस पीएसयूज का भी एक मजबूत इकोसिस्टम पहले से ही है। हमारी सरकार ने डिफेंस प्रोडक्शन में क्वालिटी और क्वांटिटी दोनों पर समान रूप से बल दिया है। इसी दिशा में कई क्रांतिकारी कदम उठाए गए, जिनमें से कुछ महत्वपूर्ण कदमों का उल्लेख मैं यहां करना चाहूंगा। ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन उनमें से एक अत्यंत महत्वपूर्ण कदम रहा है, जिसे हमने इंश्योर किया ताकि कम समय में ही डिफेंस प्रोडक्शन में व्यापक सुधार हो सके। यहां मैं जरूर बताना चाहूंगा कि ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन हमारे लिए कोई बहुत सरल प्रक्रिया नहीं थी। इसमें अनेक जटिल प्रश्न थे और चैलेंजेज भी थे, परंतु हमने इसे इसलिए लागू किया क्योंकि यह एक अर्जेंट रिफॉर्म था। अब प्रश्न उठता है कि यह अर्जेंट क्यों था। इसका एक बड़ा कारण था क्वालिटी। आप सभी स्पेशलिस्ट के समक्ष मैं यह कह सकता हूं कि सरकार ने क्वालिटी को अपना प्रायोरिटी रिफॉर्म एजेंडा बनाया है। हमने क्वालिटी इंप्रूवमेंट को ही टारगेट करते हुए ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन किया। तब से लेकर आज तक डिफेंस पीएसयूज ने लगातार सुधार किया है और कॉर्पोरेटाइजेशन के पश्चात क्वालिटी प्रोडक्शन को लगातार आगे बढ़ाने का प्रयास भी किया गया है और आज ये डीपीएसयूज इंटरनेशनली कॉम्पिटिटिव हो रहे हैं। आज ये अपने रिसर्च एंड डेवलपमेंट पर भी अच्छा फोकस कर रहे हैं। आज ये ऑर्गेनाइजेशन पहले से कहीं ज्यादा वाइब्रेंट और एक्सपोर्ट ओरिएंटेड हो रहे हैं। वैसे तो अभी कुछ कार्य बाकी है, पर मैं इतना जरूर आश्वस्त हूं कि जिस प्रकार पब्लिक सेक्टर में रिफॉर्म के लिए हम प्रयासरत हैं, वह हमें आने वाले समय में काफी अच्छे रिजल्ट्स देने वाला है। साथियों, पब्लिक सेक्टर के डेवलपमेंट के पीछे हमारा एक ही उद्देश्य भी रहा है कि एक हेल्दी कॉम्पिटिटिव प्राइवेट डिफेंस इकोसिस्टम का विकास किया जाए, जो अपनी क्वालिटी के माध्यम से देश की सुरक्षा को और अधिक मजबूत बनाए। जैसा कि हम सभी जानते हैं कि क्वालिटी को लेकर प्राइवेट सेक्टर की अपनी एक अच्छी खासी इमेज होती है। किसी भी क्षेत्र में प्राइवेट सेक्टर अपनी गुणवत्ता के लिए जाना जाता है। आज चाहे बड़े प्लेटफॉर्म्स हों या सिस्टम्स, एमएसएमईज हों या स्टार्टअप्स, हमने ऐसा प्राइवेट इंडस्ट्रियल बेस तैयार किया है जो देश के डिफेंस सेक्टर के विकास में सक्रिय भागीदार बन रहा है और उसे सशक्त कर रहा है। आज रिलीज होने वाले इंडस्ट्री 4 को भी मैं इसी संदर्भ में देख रहा हूं।